మణికంఠ చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే ఆశ్చర్యంగా చిత్తూరు బంగళాలో ఇదే ఎస్పీ మణికంఠ దగ్గర వంట చేయడానికి 2 ఏఆర్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఈయన గారి ఇంటిలో కార్పెంటర్ పని చేయడానికి మరో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, మరో 2 కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అలాగే ఈయనకు గన్మెన్లుగా 4 కానిస్టేబుళ్లు ఉన్నారు. వీళ్ళెవరు కూడా అధికారికంగా కాదు సుమా. అలాగే ఈయన బంగ్లాలో తోట మాలీలుగా ప్రతిరోజు 6-7 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు అలాగే హోం గార్డులు పనిచేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏందిరా అంటే ఈ మణికంఠ గారి శ్రీమతి రైల్వే డిఎస్పీగా ఉన్నారు. ఆవిడకు కూడా ఈయన 2 గన్మెన్లను ఇచ్చినాడు. కాకపోతే వాళ్ళు గన్తో ఉండరు, సహాయకారుల పేరుతో. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా డిఎస్పీలకు గన్మెన్లు ఉన్నటువంటి సందర్భాలు గాని ఆ సాంప్రదాయం గాని ఎక్కడా లేదు. సాంప్రదాయం అనే మాట మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఈ మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ 10-15 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు. కానీ మణికంఠ గారు మీ బంగళాలో ఇంతమంది చాలా తమ ఆత్మ న్యూనతతో ఎస్పీ బంగళాకు సేవ చేయాల్సిన బాధ్యత మా మీద వేశారు అన్నటువంటి బాధతో చాలా మంది పనిచేస్తున్నారు. నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి. మీ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వంట వాళ్ళని, ఆ తోటమాలిల్ని, మీ పర్సనల్ సహాయకులు మీకేమేమి పనిచేస్తారో ఆ కార్పెంటర్లతో సహా ఇతర ఆ గుడ్డలతో ఉతకటానికి, ఇస్త్రీలు చేయడానికి ఇలాంటి వాటిలకు ఉపయోగపడుతున్నటువంటి కానిస్టేబుళ్లను, హోం గార్డులను కూడా మీరు వెంటనే తొలగించండి. మీ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి ఆ కాలేష సస్పెండ్ న్యాయమైనప్పుడు ఇవన్నీ మీరు చేయటం చట్టరీత్యా మీ ఔన్నత్యాన్ని పెంచటానికి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. మీరు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు చేసినటువంటి ఆ కాలేష సస్పెన్షన్ చాలా చట్టబద్ధతతో ఉన్నప్పుడు, అది న్యాయం అనిపించినప్పుడు ఇలాంటివన్నింటినీ కూడా మీరు చేసి ఆదర్శంగా నిలిచి మీరే స్వయంగా నాకు ఏ ఒక్క కానిస్టేబుల్ సహకారము, సహాయము అవసరము లేదు, ఇది చాలా అరాచకము, అనాచారము, బ్రిటిష్ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించటం చాలా తప్పు అని నా మనోగతానికి అనిపిస్తున్నది కనుక నేను వీళ్ళనందరినీ కూడా సరెండర్ చేస్తున్నాను అని మీరు ఒక ప్రకటన ద్వారా తెలిపి మీరు ఆదర్శంగా వాట్సాప్లో మీరే పనులు చేస్తున్నట్టుగా మీ ఇంట్లో చేస్తే మీరు ఒక గొప్ప అధికారిగా, మొత్తం దేశానికే ఒక ఆదర్శప్రాయుడైనటువంటి అధికారిగా ఉంటారని మణికంఠ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మణికంఠ గారు మనకు ప్రభుభక్తి ఉండవచ్చు గాని అది కార్యకర్తలకు ఉంటే అది చాలా బాగుంటది.